హలో సార్. హలో. సార్ బరువు తగ్గడానికి ఫుడ్ని కంట్రోల్ చేయండి, పోర్షన్ ఆఫ్ కంట్రోల్ తగ్గించేసి ఇలా అన్ని చెప్తున్నారు సార్. అండ్ బీపీ, షుగర్, వీటన్నిటి కూడా ఫుడ్ కంట్రోల్ చేయండి, ఫ్యాటీ లివర్ ఫుడ్ కంట్రోల్, ప్రతి దానికి ఫుడ్ కంట్రోల్ చేయండి అని చెప్తుంటారు సార్ మీరు. యాక్చువల్లీ ఏం తినాలి సార్? ఎగ్స్ తింటే ఎగ్స్ కూడా కల్తీ, బాగుండట్లేదు, అది కూడా తగ్గించండి. పాలు కల్తీ, అది కూడా తగ్గించేసేయండి అంటున్నారు. ఏది చూసినా కల్తీ సార్. మరి ఏం తినాలి అంటారు సార్? జనరల్గా మీరు ఇంట్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీరు తినే విధానం ఏమిటి? అంటే ప్రతిదీ ఆకుకూరలు కూడా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా అంటున్నారు. మరి ఎలా సార్ మేమంతా సామాన్య ప్రజలు ఎలా గుర్తించాలి? ఏవి చూస్ చేసుకోవాలి? ఉన్న దాంట్లోంచి మంచివి ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా తినాలి అంటారు? సో వాస్తవానికి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. అవునా సార్? అయితే మీరు అన్నట్టు అడల్ట్రేషన్ గురించి ఇక్కడ ఇష్యూ. ఎస్. అయితే నీరు, గాలి, భూమి మొత్తం పొల్యూషన్కి గురై ఉన్నాయి. ఈ మూడు లేకుండా మీకు ఏ ప్రొడ్యూసు బయట రాదు. ఈ మూడు ఉంటేనే వస్తుంది. కానీ వీటిని స్వచ్ఛంగా ఉంచడమే కాకుండా దీంట్లో మళ్ళీ కల్తీలు అనేవి పెరుగుతున్నాయి. సో ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చినవి పండ్లు పండించడానికి అవేవో కెమికల్స్ వాడుతున్నారు, కలర్ మెయింటైన్ చేయడానికి కెమికల్స్ వాడుతున్నారు, ఆకుకూరలు ఫ్రెష్గా ఉంచడానికి కెమికల్స్ వాడుతున్నారు. స్టోరేజ్ విషయానికి వస్తే ప్రతి గ్రెయిన్, ప్రతి పల్స్ దాంట్లో అన్నింటిలో కెమికల్స్ వాడి స్టోర్ చేస్తున్నారు. సో వాస్తవానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ సినారియో. ఇది రికమెండ్ చేయాలి, ఇది వాడాలి, ఇది చేయాలని చెప్పే ధైర్యం కూడా లేని పరిస్థితులు. సో అన్ఫార్చునేట్లీ మనం చెప్పగలిగింది, చేయగలిగింది ఏంటంటే కాస్త రెప్యూటెడ్ ఏరియాస్కి, మనకు తెలిసిన ఏరియాస్కి వెళ్ళి కొనుక్కోవడం తప్ప వేరే విధంగా దీన్ని అవాయిడ్ చేయడం ఇంపాసిబుల్. తర్వాత కొన్ని జాగ్రత్తలు, శుభ్రంగా వాష్ చేసుకోవడం. అంటే చాలా మటుకు యాక్చువల్లీ పర్టికులర్గా ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బయట తొక్కతో తింటే మంచిది. యాక్చువల్లీ హెల్త్ పరంగా ఫైబర్ కంటెంట్, విటమిన్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ మంచివి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండేవి. కానీ తొక్క తీసి తింటే కెమికల్ ఉండదు. ఇది కొత్త లాజిక్. సో ఆ విధంగా చూడాలంటే సేఫ్టీ ప్రికాషన్స్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు తొక్క తీసి తినడం అనేది బెటర్ టు అన్ ఎక్స్టెంట్. ఇది 100% ప్రూఫ్ అని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా కెమికల్ ఫార్ములేషన్స్ వాడకుండా ఈ మార్కెట్లో అవైలబిలిటీ అనేది రావట్లేదు. అండ్ పరిస్థితులు కూడా అలాగే ఏర్పడుతున్నాయి. సో అదొకటి మనం గమనించుకోవాలి. తర్వాత ప్రాక్టికల్గా నేను గమనించింది, ఇదివరకు వెజిటబుల్స్ కొనుక్కొని వస్తే ఒక 4-5 రోజులు అవి ఫ్రెష్గా ఉండే, పక్క రోజే వాడిపోవడం గమనిస్తే అది డౌట్ఫుల్. కెమికల్ ఫార్ములేషన్ జరిగింది, స్టోరేజ్ ఫామ్లో ఏదో జరిగింది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉండండి అని చెప్తాను. న్యాచురల్గా వచ్చే రిసోర్సెస్, ఫ్రెష్గా ఉన్న రిసోర్సెస్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకోండి. ఏవైతే బాక్సుల్లో వస్తాయో, ఏవైతే కవర్డ్ వస్తాయో వేటి లోపలైతే మనం చూడలేకపోతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూస్ కాటన్ ప్యాక్స్, దాని లోపల ఏముంటుందో మనకు తెలియదు. సో అలాంటివి అవాయిడ్ చేయడం చాలా ముఖ్యమని నేను, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఆ విధంగా చూసుకుంటే తక్కువ మోతాదుల్లో ఫ్రెష్గా ఉండే ఫుడ్స్ ఎనీ ఫార్ములేషన్ అయినా మీరు తీసుకోవడంలో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. వాట్ అబౌట్ నాన్ వెజ్ సార్? నాన్ వెజ్ కూడా అలాగే జరుగుతుంది కదా సార్. చికెన్ తినండి, ప్రోటీన్ సోర్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళకి చికెన్ అనేది చెప్తుంటారు, అది ఎక్కువగా తీసుకుంటున్నారు. దాని విషయంలో ఎలా కేరింగ్గా ఉండాలి సార్? ఓపెన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇలాంటి మందులు వాడిన తర్వాతనే వాటిని పెంచడం అనేది జరుగుతుంది. వెరీ రేర్లీ ఈ ఆర్గానిక్ కాంపోనెంట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎనీ ఫార్మ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, అది ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, అన్ని విధాల అడల్ట్రేషన్స్ ప్రతి దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాలా. వీలైన చోట చాలా తక్కువ మోతాదుల్లో తీసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. మోతాదులో, ఎస్, ఆ మోతాదుకు తగ్గట్టు ఎక్సర్సైజ్ యాడ్ ఆన్ చేసుకోవాలి అని చెప్తారా సార్? సార్ రైస్ అయితే బాగానే ఉంది, తినేయచ్చు అంట, కానీ రైస్ షుగర్ ఉన్న వాళ్ళు తినొద్దు అంటున్నారు. అన్నిటి పరంగా బరువు పెరగడానికి కూడా రైసే కారణం అంటున్నారు, అది కూడా తగ్గించండి అంటున్నారు సార్. ఈ రైస్లో కూడా మనం చూసుకుంటే కనుక బ్రౌన్ రైస్ వచ్చింది అండ్ బాస్మతి రైస్, మనకి రైస్ అన్నీ ఉంటాయి సార్. వీటిల్లో కూడా పోర్షన్ తగ్గించాలి అంటారా? ఎలా సార్? యాక్చువల్లీ ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మనం మర్చిపోవద్దు. రైస్లో ఏవైతే పాలిష్డ్ రైస్ వాడుతున్నామో అది చాలా ఈజీగా జీర్ణానికి గురవుతుంది, చాలా త్వరగా కడుపుని ఎంప్టీ చేస్తుందని యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో దంపుడు బియ్యం, పౌండెడ్ రైస్, ఏవైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న రైస్ ఉంటాయో అవి యాక్చువల్లీ మనకి న్యూట్రిషియస్. అవి షుగర్స్ని స్లోగా రిలీజ్ చేస్తాయి,
ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దాని ద్వారా విటమిన్స్ అనేవి మనకి చేకూరుతాయి. నేను ఎప్పుడు చెప్తున్న ఫైబర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అధికంగా ఉంటుంది. సో వాస్తవానికి మనం చూస్ చేసిన రైస్ బట్టి దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి చూడాలి. రైస్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ మనం తీసుకుంటున్న టైప్ ఆఫ్ రైస్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఐడియల్ సినారియో వీలున్న చోట అన్పాలిష్డ్ రైస్ తీసుకోండి. అందరూ ఏంటంటే దాని కలర్కి వాల్యూ ఇస్తారు. కలర్ కన్నా ముఖ్యం దాంట్లో ఉన్న కంటెంట్. ఆ కంటెంట్కి వాల్యూ ఇవ్వండి. కాస్త పౌండెడ్ రైస్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది, త్వరగా జీర్ణం కాదు, కాస్త అజీర్తి అనేది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తెల్ల రైస్ ఎలా అయితే తింటామో అంత తినలేము ఇది. ఇదన్నీ గమనించుకోవడం. ఇక్కడ స్టిగ్మా ఏమవుతుందంటే ఇది తినంగానే నా గ్యాస్ ట్రబుల్ వచ్చిందని చెప్పి ఇది మానేయడం జరుగుతుంది. కానీ దాన్ని ఇంకొద్దిగా ఎక్కువగా వండినట్టు చేసుకుంటే ప్రాబబ్లీ మీ జీర్ణాశయం కూడా సంబంధించి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం ఆ పాలిష్డ్ రైస్కి అలవాటు పడి ఉన్నాం కాబట్టి దీన్ని జీర్ణించుకోవడానికి కాస్త టైం పట్టచ్చు. బట్ ఓపిక్గా చేసుకుంటే మీకు పౌండెడ్ రైస్ వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి. అండ్ పౌండెడ్ రైస్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా మీ స్టమక్ ఫుల్నెస్ అనేది త్వరగా వస్తుంది, ఎక్కువగా తినరు, తక్కువ క్యాలరీస్ ఉంటుంది. మీరు మాట్లాడినట్టు షుగర్కి సంబంధించి కూడా ఎక్కువగా షుగర్ స్పైక్స్ రావు, ఎందుకంటే దీంట్లో కాంప్లెక్స్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్గా ఈ మధ్యకాలంలో క్లినికల్ ప్రాక్టీస్లో నేను చూసేది ఎక్కువగా వైటమిన్ డెఫిషియన్సీస్. వైటమిన్ డెఫిషియన్సీస్కి సంబంధించి అధికంగా బి కాంప్లెక్స్ అనేది రైస్ నుంచి వస్తుంది. సో ఈ రైస్ని ప్రాపర్గా మనం చూస్ చేసుకుంటే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి. సార్ ఇప్పుడు పర్సన్స్ని చూస్తున్నారు, సొసైటీలో చూస్తున్నారు, వర్క్ ఏం చేస్తున్నారో పర్సన్స్ అంతా కూడా గమనిస్తున్నారు సార్. 3 పూటలు తినడం బెస్ట్ అంటారా, 2 పూటలా, ఒకే పూట? డాక్టర్స్ కూడా చాలామంది లంచ్ చేసి వచ్చారా సార్ అంటే లేదమ్మా లంచ్ చేయలేదు అంటుంటారు. ఏంటి సార్ మధ్యాహ్నం ఎవరు డాక్టర్స్ లంచ్ చేయరా ఏంటి సార్? 2 పూటలా, ఒకటే? రికమెండేషన్, సైంటిఫిక్ ఎవిడెన్స్, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినండి. బ్రేక్ఫాస్ట్ అంటే ఏ 11కో 12కో కాదు, ఉదయం 8 గంటల లోపల కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినండి. హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని చూస్ చేసుకోండి. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ఎవరైనా ప్రోటీన్ కంటెంట్ చూస్ చేసుకోండి. లంచ్ డిన్నర్ మీకు ఆకలిస్తే తినండి, లేకపోతే తినద్దు. నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ సార్? నీరసం అనేది సైకలాజికల్. ఎందుకంటే మీరు అన్నారు ఊబకాయం పెరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు నీరసం వస్తుంది. నీరసం ఈజ్ సైకలాజికల్ బ్రెయిన్ కండిషన్. సో మీరు చేయాల్సింది కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ బ్రేక్ఫాస్ట్. రెండోది ఆకలి ఉంటేనే తినండి, ఆకలి లేకపోతే ఫోర్స్ఫుల్గా తినద్దు. అండ్ ట్రై టు ఫినిష్ ఆఫ్ మన లేట్ మీల్ ఏదైతే ఉంటుందో అది 7-8 లోపల అయిపోవాలి. 7-8 తర్వాత తినడం మానేసేయండి. ఇలా తిన్నందుకు మీ బాడీలో బెనిఫిట్స్ బాగుంటాయి. ప్రోటీన్ సోర్స్ అవన్నీ చూసుకొని తినడం వల్ల అన్ని న్యూట్రియంట్స్ అని కూడా పర్ఫెక్ట్గా అందుతాయి. బ్యాలెన్స్డ్గా తినాలి, ప్రోటీన్ మార్నింగ్ ఉండాలి, నైట్ ఎర్లీ డిన్నర్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.